సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటేనే పేరెంట్స్ కి పెద్ద టార్చర్, ఎస్పెషల్లీ మదర్స్ ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వీడిని ఎలా భరించాలి, వీడి అల్లరిని ఎలా తట్టుకోవాలి అని తీసుకెళ్లి ఏ సమ్మర్ క్యాంప్ లోనో వేసేద్దాము అని అనుకుంటూ ఉంటారు. హాలిడేస్ రాకముందే సమ్మర్ క్యాంప్ లో ఎన్రోల్ అయిపోతూ ఉంటారు, లేదా డే మొత్తం టీవీ ముందు వదిలేయడము, స్క్రీన్స్ ఇచ్చేయడము, బెడ్ మీద నుంచి లేవకుండా ఉండడం, సో ఇలాంటి వాటిలో ఎంగేజ్ అయిపోతూ ఉంటారు. నేను కొన్ని టిప్స్ చెప్తాను, ట్రై టు ఫాలో దెమ్. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీరందరూ పిల్లల టచ్ రిలేటెడ్ మట్టిలో ఆడించడం, ఇసుకలో ఆడించడము, చెట్ల మధ్యలో ఆడించడం, గ్రాస్ మీద ఆడించడం, సో ఇలాంటి ఎక్స్పోజర్ ఇవ్వండి. అలాగే ఆడిటరీగా పక్షుల శబ్దాలు వినిపించడము, వాటర్ ఫాల్ సౌండ్స్ వినిపించడము, అలాంటి టూర్స్ ప్లాన్ చేయండి. అలాగే అన్ని రకాల టెంపరేచర్స్ మీ పిల్లలకి ఇచ్చే విధంగా రకరకాల వంటలు చేసి పెట్టొచ్చు. అలాగే స్మెల్ కి సంబంధించి రకరకాల ఫ్లవర్స్, సో ఇవన్నీ కలిసి వచ్చే విధంగా ఏదో సమ్మర్ క్యాంప్ ని పిల్లల్ని మనం పంపించేద్దాము, మనం ఇంట్లో కూర్చొని పడుకొని రిలాక్స్ అవుదాము అనుకోకుండా, మీరు ఎంత పబ్బులకు వెళ్ళినా ఎన్ని పార్టీస్ చేసుకున్నా మీ స్ట్రెస్ బర్న్ అవుట్ అవ్వదు. కానీ మీ పిల్లల్ని తీసుకొని ఈ 1.5 month ఆఫ్ హాలిడేస్ లో అట్లీస్ట్ ఒక 20 days స్పెండ్ చేయండి. ఇలా మీరు కూడా రిక్రియేట్ అవుతారు, పిల్లలకు కూడా సెన్సరీ ఇన్పుట్ అందుతుంది.